నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. మీకు సబ్స్క్రైబ్ చేయడం పెద్ద పని కాదు. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ని మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవాల్టి వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూసి మీకే అర్థమైపోయి ఉంటుంది. ర్యాంక్ వర్సెస్ మార్క్స్. ఏపీలో వచ్చేసి అసలు ఎంసెట్లో మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ర్యాంక్ ఎలా ఇస్తారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఎంసెట్లో ఐపీ వెయిటేజ్ని అండ్ ఎంసెట్ మార్క్స్ని, ఎంసెట్ ఎగ్జామ్ రాసిన మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి మన ర్యాంక్ని ఇస్తారు. అసలు అది ఎలా ఇస్తారో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి 100%గా తీసుకుంటే మన ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాం కదా, దాన్ని 75%తో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ మన ఐపీ వెయిటేజ్ 25% తీస్తారు. ఇది ఏపీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ మనకు 160 మార్క్స్కి మీకు వచ్చిన మార్క్స్ బై 160 ఇంటూ 75 వేసి ఒక పర్సంటేజ్ వస్తుంది. అది 75%కి మీరు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అది. అండ్ ఐపీ వెయిటేజ్ని ఎలా చేస్తారంటే లాంగ్వేజ్ పక్కన పెట్టేసి 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ 2A 2B సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాగా మొత్తం 540 వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ల్యాబ్ ఎగ్జామ్స్ రాస్తాం సెకండ్ ఇయర్లో, అవి వచ్చేసి 60 మార్క్స్కి మొత్తం 600 మార్క్స్కి మీకు అందులో వచ్చిన మార్క్స్ బై 600 ఇంటూ 25 వేసుకుంటే 25%కి ఒక వెయిటేజ్ వస్తుంది. అండ్ లైక్ 23 పాయింట్ సంథింగ్ అలా, అది మీ ఐపీ వెయిటేజ్. మార్క్స్ ర్యాంకు అనేది ఒకటే కాదు. మార్క్స్ వచ్చేసి మనం ఎగ్జామ్లో రాస్తే వచ్చినవి, ర్యాంకు అలా ఇవ్వరు. మన ఎగ్జామ్లో మన షిఫ్ట్ని బట్టి, అంటే ఈజీగా వస్తే ఒక ర్యాంక్ వస్తుంది అండ్ టఫ్గా వస్తే ఒక ర్యాంక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 90 మార్క్స్ వస్తే 3000 ర్యాంక్ రావచ్చు. అండ్ ఈ ఇయర్ 90 మార్క్స్ వస్తే 6000 ర్యాంక్ రావచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్, అంటే ఇది వచ్చేసి ఐపీ వెయిటేజ్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. ఒకవేళ మీకనే 20% అబవ్ వచ్చినా సరిపోతుంది నేను చెప్పే కట్ ఆఫ్స్కి ఇప్పుడు. అండ్ ఇప్పుడు మార్క్స్ రేంజ్ అండ్ ర్యాంక్ రేంజ్ చూసుకుందాం. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రేంజ్ ఇది 20% అబవ్ వచ్చిన వాళ్ళకి ఐపీ వెయిటేజ్లో ఇది కరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి 160 to 150 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1 to 50 ర్యాంక్స్ లోపు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 149 to 140 వచ్చిన వాళ్ళకి 50 to 201 ర్యాంక్ మధ్యలో ఉంటుంది. అండ్ 139 to 130 వచ్చిన వాళ్ళకి 201 to 500 రూప్ ర్యాంక్ ఉంటుంది. 129 to 120 వస్తే ర్యాంక్ వచ్చేసి 501 to 1000లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 119 to 110లో ఉంటే ర్యాంక్ వచ్చేసి 1001 to 2000 లోపు ఉంటుంది. నెక్స్ట్ 109 to 100 లోపు ఉంటే మార్క్స్ 2000 to 4000 లోపు ర్యాంక్ ఉంటుంది. 99 to 90 మార్క్స్ ఉంటే ఇది వచ్చేసి 4001 to 7000 లోపు ర్యాంక్ ఉంటుంది. అండ్ 89 to 80 ఉంటే 7001 to 10000 లోపు ర్యాంక్ ఉంటుంది. అండ్ 79 to 70 ఉంటే 10001 to 15000 లోపు మీ ర్యాంక్ ఉంటుంది. 69 to 60 మార్క్స్ ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి 15000 to 25000లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50 to 59లో ఉంటే మీ మార్క్స్ ఇది వచ్చేసి 50000 బిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ కానీ 49 to 40 మార్క్స్ ఉంటే ఇది వచ్చేసి మనం చెప్పలేము. మీ ఐబీ వెయిటేజ్ అండ్ ప్రతి చిన్నది చూస్తారు ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ చాలా మందికి వస్తాయి 40 to 49 మార్క్స్ అనేవి. సో మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుందో చెప్పలేము. అండ్ ఇప్పుడు నేను చెప్పింది అయితే 25%కి ఐపీ వెయిటేజ్ 20% ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది. అండ్ ఒకవేళ కానీ మీకు అంతకన్నా తక్కువ ఉంటే నియర్లీ దానికన్నా కొద్దిగా ఎక్కువ రావచ్చు ర్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్సే. ఒకవేళ మీ మార్క్స్కి ఇంతకన్నా ఎక్కువ ర్యాంక్ రావచ్చు, లేకపోతే తక్కువ ర్యాంక్ రావచ్చు, నియర్గా వస్తాయి ఖచ్చితంగా అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డిఫికల్టీ లెవెల్ని అండ్ కాంపిటీషన్ని బట్టి ఫిక్స్ అవుతాయి ర్యాంకులు. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు కానీ ఈ వీడియో కానీ యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే వెంటనే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి.